V999 న్యూస్ ప్రతినిధి విశ్వేశ్వరరావు లైఫ్ వే స్కూల్లో మెగా పేరెంట్స్ మీట్. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈరోజు ప్రతి స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా గాజువాక పెదగంట్యాడ సీతానగరంలో ఉన్న లైఫ్ వే స్కూల్లో స్కూల్ యొక్క వ్యవస్థాపకులు మరియు మేనేజింగ్ డైరెక్టర్ అయిన నక్క వెంకటరమణ ఆధ్వర్యంలో మెగా ఈవెంట్స్ మీటింగ్ నిర్వహించారు. విద్యార్థుల తల్లిదండ్రులతో స్కూల్ ఎండి మరియు అధ్యాపక బృందం ముఖాముఖి మాట్లాడుతూ తల్లిదండ్రులు విద్యార్థుల యొక్క సమస్యలు ఉపాధ్యాయులకు చెప్పటం, అలాగే విద్యార్థుల తల్లిదండ్రులు ఇంటి దగ్గర విద్యార్థుల ముందు ఏ విధంగా వ్యవహరించాలి, ఎటువంటి పద్ధతులు అవలంబించాలి అనే విషయాన్ని స్కూల్ యొక్క యాజమాన్యం విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియజేస్తూ వారి యొక్క ప్రవర్తనను మెరుగుపరిచే విధంగా సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది. ఈ యొక్క సలహాలను మీరంతా పాటించినట్లయితే ప్రతి ఒక్క స్టూడెంట్ని ఉత్తమ విద్యార్థిగా తీర్చిదిద్దే బాధ్యతని నేను తీసుకుంటూ మీ తల్లిదండ్రులు గర్వపడే విధంగా చేస్తానని మాట ఇస్తా. అలాగే అత్యధిక మార్కులతో మన యొక్క స్కూల్కి మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చే విధంగా ప్రయత్నం చేస్తానని హామీ ఇవ్వటం జరిగింది. ఈ కార్యక్రమంలో స్కూల్ అధ్యాపక బృందం, వ్యవస్థాపకులు నక్క వెంకటరమణ మరియు అత్యధికంగా విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. మరిన్ని విశేషాలు వారి మాటల్లోనే. చూస్తూనే ఉండండి V999 న్యూస్. ఒకేలాగా చదవరు, అందరికీ ఒకే రకమైన స్కిల్స్ ఉండవు. కొంతమందికి చదువులో ఉంటాయి, కొంతమందికి ఆటలలో ఉంటాయి, కొంతమందికి వేరే యాక్టివిటీస్ మీద ఉంటాయి. అందుకని దయచేసి ప్రతి ఒక్క పేరెంట్ మన పిల్లవాడిని ఇతర పిల్లలతో పోల్చకండి. ఒరే చూడరా, ఆడు ఎన్ని మార్కులు తెచ్చుకుంటున్నాడో, నువ్వు ఉన్నావు కదా, నీకు ఎప్పుడు తిండి మీద దేవ తప్ప నీకు ఇంకేం వేయాల్సి ఉండదు అంటారు. అలా తిట్టడం వల్ల ఏమవుద్దంటే మన పిల్లల్ని మనమే చులకంగా చేసుకోవడంతో పాటు వాళ్ళని పైకి ఎదగకుండా చేసేది మనమే. ఎందుకంటే మనం ప్రతిరోజు వాడితో పోలుస్తాం. మనం ఏం చెప్పాలి, ఒరే నువ్వు కూడా బాగా చదువుకుంటే వాడికంటే బాగా చదువుకుంటావు, వాడు నీవు ఒకే నాలెడ్జ్తో పుడతారు. పిల్లలందరూ కూడా పిల్లలందరూ కూడా ఎవరో కొంతమంది ఎగ్జామ్షన్ పిల్లలు ఉంటే తప్పితే వాళ్ళ తల్లిదండ్రులలో పెద్ద పిల్లలు పుట్టుకలో ఏదైనా ప్రాబ్లం ఉంటే తప్ప ఆరోగ్యంగా పుట్టిన పిల్లలలో అందరిలో కూడా ఒకే రకమైన జ్ఞానం ఉంటుంది. అందరికీ ఫస్ట్ ఏ విధమైన మెమరీ ఉండదు, అందరూ ఒకే రకమైన మెమరీతో మొదలెడతారు. అలాంటప్పుడు మనం ఏం చేయాలి, మన పిల్లడికి వేరే రంగాల్లో ఉంటాడు. మీ పిల్లడు మంచి స్పోర్ట్స్ స్టార్ అయితే ఆ పిల్లడికి రాదు కదా. కానీ ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా ఏం చేస్తారంటే మార్కులతో పోలుస్తారు. పిల్లల్ని ఎప్పుడు కూడా మార్కులతో పోల్చొద్దు. మీ పిల్లల్ని మీ పక్కింటి పిల్లలతోటో లేకపోతే వేరే పిల్లలతోటో పోల్చకండి. ఈవెన్ బాగా చదవకపోయినప్పటికీ కూడా, బాగా చదవకపోతే మరి నువ్వు బాగా చదవగలవు, నీ దగ్గర కూడా మంచి నాలెడ్జ్ ఉంది, నీ దగ్గర కూడా మంచి టాలెంట్ ఉంది, నువ్వు ప్రయత్నం చెయ్యి, నువ్వు ప్రయత్నం చేస్తే అందరికంటే నువ్వు బాగా చదువుతావు అని చెప్పాలి. కానీ అలా చెప్పం. అలా చెప్పడం మానేసి మనం నెగిటివ్గా మాట్లాడతాం. మనం నెగిటివ్గా ఎప్పుడైతే మాట్లాడతామో పిల్లల్లో కూడా మా అమ్మ నాన్న ఎప్పుడైతే ముద్ద అనేసింది అప్పుడే నేను జీవితానికి ముద్ద అయిపోతాను. ఎందుకంటే తల ఫస్ట్ నుంచి అంటది కదా, ఒరే నువ్వు మొద్దు వెదవు అని. మొద్దు అని ఎప్పుడైతే మనం ముద్ర వేస్తామో ఆ పిల్లలు కూడా ఖచ్చితంగా వాళ్ళ భవిష్యత్తులో కూడా మొద్దుగా తయారవుతారు. ఇది నిజం. మనం ఫస్ట్ నుంచి ఏం చెప్తామో అదే అవుతుంది. అందుకని దయచేసి మన పిల్లల్ని ఎవరు కూడా ఇతర పిల్లలతో మీరు పోల్చవద్దు. నెక్స్ట్ పేరెంట్స్ కూడా దయచేసి పిల్లల ఎదురుగా అబద్ధాలు ఆడకండి. పిల్లల ఎదురు మనం అబద్ధాలు ఆడితే పిల్లలు కూడా అబద్ధాలు అలవాటు అవుతాయి. నెక్స్ట్ పిల్లల ఎదుర దెబ్బలాడుకోకూడదు. ఏమైనా అంటే స్కూల్ పిల్లలు పంపించేసి మనం ఫైటింగ్ చేసుకోవచ్చు. పిల్లల ఎదురు దెబ్బలాడుకోవడం వల్ల ఏమవుతుందంటే పిల్లల మైండ్లో వాళ్ళకి ఒక భయం ఏర్పడుతుంది. స్కూల్కి వచ్చే ముందు మనం ప్రతి ఇంట్లో సమస్యలు ఉంటాయి, సమస్యలు లేనంటే ఎవరికి ఉండదు, అందరిలో ఉంటాయి. కానీ ఆ సమస్యలు పిల్లలు ఉండేటప్పుడు మనం మాట్లాడకూడదు. ఆర్థికపరమైన సమస్యలు కానీ కుటుంబపరమైన సమస్యలు కానీ ఏమున్నా సరే పిల్లల ఎదురు మనం గొడవలు పడుకుంటూ ఉంటే మంచిది ఉంటుంది. నెక్స్ట్ ఇంకేమైనా చెడు అలవాట్లు పిల్లల ఎదురుగా లేకపోతే పిల్లలు ఉంటుందిగా పేరెంట్స్ ఫ్రెండ్స్ని తీసుకొచ్చి పార్టీలు అవి ఇవ్వడం. మన ఇంట్లో తీసుకొచ్చి పిల్లల ఎదురు ఉంటుందిగా పార్టీ చేసుకున్నాం అనుకోండి, మందు పార్టీగా ఏదో సరదాగా, అప్పుడు ఏమవుతుంది మన పిల్లడికి అంటే మందు తాగడం మన ఆడి తాగుతున్నాడు అంటే కరెక్ట్ అనుకుంటాడు. అక్కడ కరెక్ట్గా ఇంటర్మీడియట్కో 10th క్లాస్కో లేకపోతే ఇప్పుడు చాలామంది 10th ముందే మొదలు పెడుతున్నారు.
అది మంచి అనుకుంటున్నారు. మనం చేసేది అది కూడా ఒక అలవాట్లు ఉంటే పిల్లలకు దూరంగా ఉన్నప్పుడే చేసుకొని పూర్తి చేసుకొని రావాలి, బయట చేసుకొని రావాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లో జరగకుండా చూడండి. నెక్స్ట్ స్మోకింగ్, సిగరెట్ కాల్చడం కూడా పిల్లల ఎదురుగా చేయకండి. మనం పిల్లల ఎదురుగా ఏ తప్పులైతే చేస్తామో, ఇప్పుడు ఇందాక చెప్పినట్టు మేడం గారు చెప్పినట్టు మా టీచర్ గారికి ఒక తప్పులు రైట్ అని దిద్దేస్తే ఏ విధంగా పిల్లలు రైట్ అనుకుంటారో, ఇంటి దగ్గర మీరు చేసే తప్పులు కూడా పిల్లలు రైట్ అనుకుంటారు. ఎందుకంటే స్మోకింగ్ మనం పేరెంట్స్ పిల్లలు ఏదో స్మోకింగ్ చేసి అయిపోయేదాకా వెళ్ళి సిగరెట్ ప్యాకెట్ తీసుకురా పిల్లల్ని పంపించామనుకోండి, ఆటోమేటిక్గా ఏమనుకుంటాడు పిల్లడు సిగరెట్ తాగడం మంచిగా అనుకుంటాడు. అందుకని దయచేసి ఇలాంటి చెడు అలవాట్లు ఏమున్నా పిల్లలకు దూరంగా ఉన్నప్పటికే మనం పూర్తి చేసుకోవాలి తప్ప పిల్లల ఎదురుగా ఏ విధమైన కార్యక్రమాలు చేయకూడదు. ఇది మనం పాటించాలి. ఇంకా 2 డిసిప్లిన్ విషయానికి వచ్చేటప్పటికి ఇందాక చెప్పాను, మీరు ఇంటి దగ్గర సాధ్యమైనంత